అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటి లాభాల్లోకి రావాలి అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ క్రాస్ చేసుకుని లాభాల్లోకి రావాలి అంటే హలో మూవీ లవర్స్ ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో కాంతారా చాప్టర్ 1 మూవీ మన రెండు తెలుగు రాష్ట్రాలలో మరియు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందో చూద్దాం. అలాగే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఈ మూవీ యొక్క బడ్జెట్ ఏంటి, ఈ మూవీ 13 డేస్ కలెక్షన్స్ ఏంటి, ఈ 13 డేస్ లో మూవీ ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి, ప్రతిదీ క్లియర్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ప్లీజ్. అట్లాగే వీడియో చూస్తున్నారులే కానీ లైక్ కొట్టడం మర్చిపోతున్నారండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టండి. ఈ చిన్ని లైక్ తో నా ఈ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది అంతే. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్ లోకి వెళ్తే ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ బడ్జెట్ వచ్చేసి 125 CR. ఇంతకు ముందు ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం మనం. ఈ సినిమాకి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. 91 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ జర్నీ స్టార్ట్ చేసి 13 రోజుల్లో 61 కోట్ల షేర్ వసూలు చేసింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటి లాభాల్లోకి రావాలంటే ఇంకొక 30 కోట్ల షేర్ అయితే రావాల్సి ఉంది. మరి ఎన్ని రోజుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటి లాభాల్లోకి వస్తుందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూద్దాం. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 340 కోట్లు జరిగింది. ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 342 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేయాలి. 13 డేస్ కి ఏరియా వైజ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూద్దాం. కర్ణాటక 175 CR, తెలుగు స్టేట్స్ 94.60 CR, తమిళనాడు 52.20 CR, కేరళ 45.70 CR, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 181.10 CR, ఓవర్సీస్ నుంచి 95.30 CR అయితే కలెక్షన్స్ వచ్చాయి. సో టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 643.9 CR. టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకున్నట్లయితే 321.25 CR. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ క్రాస్ చేసి లాభాల్లోకి రావాలంటే 21 CR ప్లస్ షేర్ అయితే వసూలు కావాల్సి ఉంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మన ఈ సినిమా ఎన్ని రోజుల్లో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ క్రాస్ చేసి లాభాల్లోకి వస్తుందో కమెంట్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 డేస్ గ్రాస్ కలెక్షన్ డే వైజ్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. డే 1 10.80 CR గ్రాస్, డే 2 10.22 CR, డే 3 9.06 CR, డే 4 9.36 CR, డే 5 3.51 CR, డే 6 3.19 CR, డే 7 2.45 CR, డే 8 1.89 CR, డే 9 2.14 CR, డే 10 3.04 CR, డే 11 2.76 CR, డే 12 1.03 CR, డే 13 1.5 CR. టోటల్ 13 డేస్ గ్రాస్ కలెక్షన్ చూసినట్లయితే 94.6 CR. రెండు తెలుగు రాష్ట్రాల్లో 13 డేస్ కి 61 CR షేర్ వసూలు చేసింది. ఇప్పుడు మనం ఒకసారి 13 డేస్ కి ఏరియా వైజ్ గ్రాస్ కలెక్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్. నైజాం 27.67 CR, సీడెడ్ 8.89 CR, యుఏ 8.21 CR, ఈస్ట్ 3.50 CR, వెస్ట్ 2.41 CR, గుంటూరు 3.22 CR, కృష్ణా 3.68 CR, నెల్లూరు 3.67 CR. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటి లాభాల్లోకి రావాలి అంటే ఇంకొక 31 కోట్ల ప్లస్ షేర్ వసూలు కావాల్సి ఉంది. అలాగే ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ క్రాస్ చేసుకుని లాభాల్లోకి రావాలి అంటే 21 కోట్ల ప్లస్ షేర్ వసూలు కావాల్సి ఉంది. సో ఎన్ని డేస్ లో మన ఈ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్
రీచ్ కానుందో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.